వైసీపీ 5 ఏళ్ల పాలన మీకు ఎలా అనిపించింది? చాలా చండాలంగా ఉందండి. ఎందువల్ల అంటున్నారు? ఏం దౌర్జన్యం, అరాచకం, రౌడీయిజం. వాళ్ళ పార్టీనైతే గౌరవిస్తారు, మన పార్టీ అని కాదు, మామూలుగా ప్రజల కోసం ఏమీ ఇది లేదు. పరిపాలన అయితే అష్ట చండాలంగా ఉంది. ఈ 5 ఏళ్ల పాలనలో అయితే ముందు కాలంలో అయితే పోలీసు వాళ్ళని చూసి భయపడేవాళ్ళం, ఇప్పుడు వైసీపీ నాయకులను చూసే భయపడేటట్లుంది. అదండి. సో వైసీపీ నాయకులు కొంతమంది మీరు చెప్పినట్టు వాళ్ళు వాడే భాష ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంటుంది మేడం అసలు? ఎలా అంటే కొంచెం వాళ్ళే మేమే రౌడీలం, మేమే గొండాలం, మేము చెప్పినట్లే వినాలి, మేము చెప్పినట్లే చేయాలి, మేము ఏదైనా చెప్పి చేయకపోతే మేము అంత తేలుస్తామనే మాటలు. కరెంట్లో కట్ చేయడం కానీ, తర్వాత ఉన్న పథకాలను తీసేయడం కానీ, తర్వాత స్థలాల్ని ఫైనల్ లిస్ట్కి వచ్చిండే పేర్లని రిజెక్ట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. మీరు ఒక మహిళ, అదేవిధంగా జగన్ కూడా ఏం చెప్తున్నారంటే మహిళలకు మేము అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాము, పెద్దపీట వేస్తున్నాము, ఎక్కువ శాఖలు కూడా మహిళలకు ఇస్తున్నాం. ఉదాహరణకు రోజా లాంటి వాళ్ళందరికీ కూడా మహిళలకు ఇచ్చినారు. సో మహిళలకు నిజంగా వైసీపీ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారా? వాళ్ళకైతే ఇస్తున్నారండి, మంత్రులకి, ఈ ఎమ్మెల్యేలకి, వాళ్ళ పక్క మాట్లాడే వాళ్ళకైతే ఇస్తున్నారు, కానీ మామూలు మహిళలకైతే ఏం లేదండి, ఏం లేదు. తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడితే ఎంతకైనా చేస్తారే, కానీ మీరు చేసేది ఇట్లా అని చెప్తే వాళ్ళని ఏదైనా హింసపరచడం కానీ, లేదంటే కొంచెం ఏదైనా రౌడీయిజం చేయడం, అంటే ముందు కాకుండా వెనకనింకనే ఏదైనా చేయడం లాంటివి చేస్తున్నారు. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అండి. ఎందువల్ల అంటే ఆయన 30 ఏండ్ల అనుభవం ఉంది. తర్వాత పెద్ద ఆయన, రక్షణ ఉంటుందండి, బీసీలకి రక్షణ చట్టం, తర్వాత పథకాలన్నీ చాలా బాగున్నాయి. మాకు ఆయనే, ఎప్పటికీ ఆయనే సీఎం, చంద్రబాబు నాయుడే, ఎన్నటికీ తీరని.